హాయ్ అండి. మన విశ్వంలో మన భూమి ఎంత అద్భుతమైనదండి. కోటానుకోట్ల జీవరాశులని సృష్టిస్తూ వాటికి కావలసిన ఆహారాన్ని, ఆక్సిజన్ని సప్లై చేస్తూ ఎంతో సంతోషమైన జీవితాలకు మూలాధారమైంది. అందులోని ఒక చిన్న జీవి బటర్ఫ్లై అండి. ఈ బటర్ఫ్లై ఎన్ని రకాలు ఉన్నాయో ఈ యొక్క వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇది చూడండి, రకరకాల బటర్ఫ్లైస్ని ఇక్కడ మన షోలో ప్రదర్శించడం జరిగింది. నేనే ఆశ్చర్యపోయాను ఇవన్నీ చూసి. ఇన్ని రకాల సీతాకోక చిలుకలు, మనం సీతాకోక చిలుకలను చూసి ఎంతో ఆనందంతో పట్టుకొని ఎంజాయ్ చేయడాన్ని, ఆడుకోవాలని ఉర్రుతలు ఊగుతూ ఉంటాము. అటువంటి సీతాకోక చిలుక వెనకాతల ఎన్ని రకాల పురుగుల నుంచి ఇవి తయారైనయో ఈ యొక్క వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్కటి చాలా వ్యత్యాసంతో ఎన్నో రకాల సీతాకోక చిలుకలు నలుపు, తెలుపు, ఆరెంజ్, బ్రౌను, రెడ్, ఎల్లో, గ్రీను ఇలా అనేక రకాల సీతాకోక చిలుకలు అనేక రకాల ఆకృతుల్లో. అన్ని సీతాకోక చిలుకలే, కానీ ఒక్కొక్క సీతాకోక చిలుకకి ఎన్నో రకాల మార్పులు చేర్పులతో ఉన్నాయండి. ఇవి ఇన్ని రకాలు ఉన్నాయని మనం సాధారణంగా ఊహించాం. ఏదో మన ఇళ్ళ దగ్గర కనిపించే సాధారణమైన సీతాకోకలను చూసి ఆశ్చర్యంతో మనం వాటితో పట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చూడండి, ఇది మచ్చల సీతాకోక చిలుక. సాధారణంగా ఇది మన కంటికి కనిపించదు. ఎక్కడ పొలాల్లోనో లేదా దూర ప్రదేశాల్లోనో మనకి అవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎన్ని రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయో చూస్తారు కదా. బ్రౌను, బ్లాక్, ఎల్లో, ఆరెంజ్, వైట్ కూడా ఉన్నాయండి. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత కళ్ళకు చూడడానికి ఎంతో ఆహ్లాదంగా కూడా ఉన్నాయి. కానీ వీటి వెనకతలా చూస్తే అండి, వాటి యొక్క పురుగులు, వాటి యొక్క నుంచి వస్తున్న తయారవుతున్న గూళ్ళు ఇవన్నీ చూస్తే ఒక్కసారి ఒళ్ళు జలతరించిందండి. ఈ వీడియోలో మీకు అన్ని రకాల సీతాకోక చిలుకల్ని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క పురుగులు, దాని యొక్క వివరాలు మీకు తెలియజేస్తాను. చూడండి, అసలు పీకాక్ కలర్లో కూడా సీతాకోక చిలుకలు ఉన్నాయని నేను ఇందులో చూడడం మొదటిసారి అండి. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో, ఒక్కొక్క కలర్లో, ఒక్కొక్క ఆకృతిలో ఉన్నాయండి. వీటి జీవితకాలం కొన్ని రోజులు మాత్రమేనండి పాపం. ఇవి సీతాకోకలుగా తయారయ్యి వాటి గుడ్లు పెట్టి వాటి నుంచి వస్తున్న పురుగులు మళ్ళీ సీతాకోకలుగా తయారవడం అనేది ఒక జీవిత చక్రం అండి.